హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నరేష్. మీరు చూస్తున్న ఛానల్ ఎన్ఏకేఎస్ A to Z యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మేము కొత్తగా స్టార్ట్ చేసాం. అయితే కొత్త అని కాదు, నాకు ఒక 3-4 ఇయర్స్ నుండే యూట్యూబ్తో పరిచయం ఉంది. యూట్యూబ్లో కొన్ని వీడియోస్ ఎడిట్ చేశాను. కొన్ని కాపీరైట్ సాంగ్స్ వాడడం వల్ల నాకు మోనిటైజేషన్ కాలేదు. ఒక సంవత్సరం నుంచి వెయిట్ చేసిన కాలేదు. ఆ ఛానల్ బంద్ చేశాను. యాక్చువల్లీ ఆ ఛానల్లో దగ్గర ఒక 7,000 సబ్స్క్రైబర్స్ ఉంటారు. బట్ బ్యాడ్ లక్, మోనిటైజేషన్ అవ్వట్లేదు. అందుకే దాన్ని క్లోజ్ చేశాను. అందుకే నేను యూట్యూబ్లో కొన్ని మంచి టాపిక్స్ తీసుకొని నాకు జరిగిన అన్యాయాన్ని వేరే వాళ్ళకి జరగకుండా తెలియజేద్దాం. కొందరు యూట్యూబ్లో ఇలా చేయాలి అలా చేయాలని చెప్తున్నారు, కానీ అది రాంగ్ మెథడ్. అందుకే నాకు జరిగిన అన్యాయాన్ని మీతో షేర్ చేసుకుందాం. మీరు కూడా మంచిగా రన్ చేయాలని చెప్పి ఈ వీడియో చేయడానికి కారణం అదే. ఈ రోజు నుండి నేను కొన్ని టెక్ వీడియోస్ కానీ కొన్ని న్యూస్ అంటే మా ఛానల్లో కొన్ని న్యూస్ సంబంధించిన కామెడీ వీడియోస్ చేస్తున్నాను. దాంతోపాటు టెక్కు సంబంధించిన వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను ప్లేలిస్ట్ చేసి. ఫ్రెండ్స్, ఫస్ట్ మీరు యూట్యూబ్లో అడుగు పెట్టారంటే మీరు పైసల కోసం చేస్తుర్రా లేదా మీ ఇంట్రెస్టా అని చెప్పేసి రెండు ఆలోచించుకోండి. పైసల కోసం అయితే కొద్ది రోజులే చేస్తారు. దానిపైన ఒక ఇంట్రెస్ట్ అయిందనుకో, మీకు ఆ యూట్యూబ్లో నేను క్రియేట్ చేయాలి వీడియోస్ ఇలా అప్లోడ్ చేయాలి అని ఇంట్రెస్ట్ అయిందనుకో, మీరు వీడియో షూట్ చేసి ఎడిట్ చేయడానికి దానిలో టైం స్పెండ్ చేస్తారు. ఒకవేళ మనీ కోసం అనుకోండి, కొద్ది రోజులు ఒక 10 రోజులు 20 రోజుల కోసం చేస్తారు. తర్వాత మనీ అసలు అని యూట్యూబ్ బంద్ చేసుకుంటారు. మీరు ఇంట్రెస్ట్తో చేస్తే సంవత్సరమైనా అవుతారు. నేను చెప్తున్నా జెన్యున్గా, నేను ఇంట్రెస్ట్తో చేశాను. ఒక 3 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాను. బట్ బ్యాడ్ లక్, ఛానల్ క్లోజ్ చేశాను. అందుకే చెప్తున్నాను, ఫస్ట్ మీరు ఇంట్రెస్ట్ పెట్టండి. మీరు ఇంట్రెస్ట్ ఉంటే యూట్యూబ్లోకి రండి. మళ్ళీ ఇంకోటి, వేరే వాళ్ళ సాంగ్స్ కానీ వేరే వాళ్ళకి సంబంధించిన యూజ్ చేయొద్దు. కాపీరైట్ సాంగ్స్ దొరుకుతాయి. అందులో కూడా కొందరు కాపీరైట్ సాంగ్స్ ఫ్రీ అని చెప్పి అప్లోడ్ చేస్తున్నారు. అది ఒరిజినల్ కాదని చూసుకోండి. ప్లస్ గూగుల్లో మీకు ఫ్రీ బ్యాక్గ్రౌండ్స్, రాయల్టీ ఫ్రీ బ్యాక్గ్రౌండ్స్ దొరుకుతాయి. అవి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు, అవి కూడా అప్లోడ్ చేసుకోవచ్చు ఎడిట్ చేసి. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి మీరు యూట్యూబ్లో ఫస్ట్ కావాల్సింది వీడియో షూట్ కోసం ఒక మంచి ఫోన్. కెమెరా అంత పెద్ద అవసరం లేదు, ఫోన్ మంచి ఫోన్, క్లారిటీ ఫోన్. ప్లస్ ఒక మంచి చిన్న మైక్ ఉండాలి. మేము పెద్ద భారీ అవసరం లేదు, చిన్నది బోయో 1 ఉంటుంది, అది తీసుకుంటే సరిపోతుంది. ఇంకోటి, ఎడిట్ చేయడానికి ఒక అప్లికేషన్, నాకు సిస్టమ్ లేదు కాబట్టి ఫోన్లో కావాలి కాబట్టి ఫోన్లో అయితే కైన్ మాస్టర్ పేడ్ వర్షన్ ఉంది. ఏపీకి కూడా గూగుల్లో సెర్చ్ చేస్తే ఏపీకి కూడా దొరుకుతుంది, మంచిది అప్డేట్ వర్షన్, అది కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇవి అయిపోయినాయి. ఇప్పుడు మీరు యూట్యూబ్ స్టార్ట్ చేయాలంటే ముందుగా మీకు ఒక జీమెయిల్ ఐడి ఉండాలి. మీ పైన జీమెయిల్ ఐడి క్రియేట్ చేసుకోండి. జీమెయిల్ ఐడిని క్రియేట్ చేసుకున్న తర్వాత యూట్యూబ్తో లాగిన్ కాండి. యూట్యూబ్తో లాగిన్ అయిన తర్వాత ఇప్పుడు మనకి మెయిన్ ఛానల్కి మెయిన్ అంటే ఇదే. ఒక యూట్యూబ్ ఛానల్కి మీరు ఒక పేరు సెట్ చేయాలి. పేరు సెట్ చేయాలి అంటే ఒక యూనిక్, మన యూట్యూబ్లో సెర్చ్ చేయగానే పైన రావాలి అన్నట్టు ఒక యూనిక్ నేమ్తో మనం ఏం టాపిక్ చేస్తున్నాం, ఏం వీడియో చేస్తున్నాం కాదు, ఒక యూనిక్ నేమ్ని క్రియేట్ చేసుకోండి. ఫస్ట్ ఒక యూనిక్ నేమ్ క్రియేట్ చేసుకుంటే సెర్చ్ ఇంజిన్లో పైకి వస్తుంది. ఫస్ట్ యూనిక్ నేమ్ క్రియేట్ చేసుకొని అప్లోడ్ చేయండి. తర్వాత కింద కొంచెం మెటాడేటా ఎంటర్ చేయండి. మీరు ఏం ఛానల్ ఏమేమి చేస్తారు, కొన్ని కీవర్డ్స్ ఎంటర్ చేయండి. అది అయిపోయిన తర్వాత మీరు యూట్యూబ్ ఓపెన్ చేసి కొన్ని ప్లేలిస్ట్ తయారు చేయండి. ఒక 2-3 ప్లేలిస్ట్ తయారు చేయండి. ఎందుకంటే మనం చేసే వీడియోకి టెక్ వీడియోస్ కావచ్చు, కామెడీ కావచ్చు, అట్లా ఒక 5 వీడియో. ఎందుకంటే మనం ఒక టెక్ వీడియో నమ్ముకుంటేనే మనకు పని కాదు, ఒక కామెడీ వీడియో నమ్ముకుంటేనే పని కాదు. మన ఇంట్రెస్ట్, మన టాలెంట్ చూపించడానికి కొన్ని వీడియోస్ అప్లోడ్ చేయాలి. కాబట్టి ఒక 4-5 కేటగిరీలు ఎంచుకొని ఒక్కొక్క ప్లేలిస్ట్ క్రియేట్ చేసి ఒక్కొక్క ఫన్నీ వీడియో లేదా టెక్ వీడియో అట్లా కొన్ని వీడియోస్ అప్లోడ్ చేయండి. కొద్ది రోజుల దాకా వెయిట్ చేయండి. మంచి కీవర్డ్స్ ఇచ్చి ప్లస్ మంచి టైటిల్ ఇచ్చి తమ్నెయిల్ మంచిగా ఉండాలి. ఎడిట్లో తమ్నెయిల్ పిక్సెల్ ల్యాబ్ ఉంది, పిక్సెల్ ఆర్ట్ ఉంది, మంచి డౌన్లోడ్ చేసుకొని మంచిగా చేయండి. మంచిగా తమ్నెయిల్ పెట్టారనుకో, జెన్యున్గా చేయండి. వేరే వాళ్ళది కాపీ చేయకండి వీడియో. వేరే వాళ్ళ వీడియో చూసి అది చెప్పండి. మీరు కూర్చొని ఆ వీడియో చెప్పండి, ప్రాబ్లం లేదు. అస్సలు ప్రాబ్లం లేదు. వేరే వాళ్ళ డౌన్లోడ్ చేసుకొచ్చి నేను దాన్ని తక్కువ సైజ్ చేసి అప్లోడ్ చేస్తానంటే అది కాదు. ఇప్పుడు కాకుండా నీకు 10,000 సబ్స్క్రైబర్లు వచ్చినాక నువ్వు యూట్యూబ్కి మోనిటైజేషన్ పంపించినాక రీయూజ్డ్ కంటెంట్ అని 100% వస్తుంది. నాకు జరిగింది, అలా ఎక్స్పీరియన్స్ నాకు జరిగింది, నేను చెప్తున్నా కదా. అలా చేయకండి. మీరు జెన్యున్గా అప్లోడ్ చేయండి. 10-20 వీడియో అప్లోడ్ చేయండి. సంవత్సరం వెయిట్ చేయండి. అప్పుడు మీ 4,000 అవర్స్ 1,000 సబ్స్క్రైబర్స్ అయినాక మీ ఛానల్ ఆటోమేటిక్గా మోటివేషన్ వచ్చేస్తుంది. అప్పుడు ఎర్రర్ కానీ మెటాడేటా ఇష్యూ కానీ రీజన్ కంటెంట్ రాదు. మీరు జెన్యున్గా చేస్తే
ఇక వేరే వాళ్ళ దగ్గర పైసలు ఇచ్చి ఒక 4,000 5,000 ఇచ్చి నాకు వాచ్ టైం తెచ్చుకుంటే సబ్స్క్రైబ్ తెచ్చుకుంటా అంటే అది మెటా డేటా ఇష్యూ. కన్ఫర్మ్ యూట్యూబ్ పట్టుకుంటుంది. యూట్యూబ్ అల్గరిథం మీ ఛానల్ టర్మినేట్ అవుతుంది, మీకు మోటివేషన్ రాదు. మీరు చేసిన టైం ఇదంతా వేస్ట్ అవుతుంది. కొంచెం ఆలోచించుకోండి. అయితే కొంచెం టిప్ చేయడానికి నచ్చిన ఈరోజు చేయడం జరిగింది వీడియో. నెక్స్ట్ నాకు జరిగింది కాబట్టి నేను జెన్యున్గా చెప్తాను. మీరు నమ్మండి నమ్మకపోకండి, జెన్యున్గా చెప్తాను. ప్లీజ్ రిక్వెస్ట్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఎన్కేఎస్ A to Z యూట్యూబ్ ఛానల్. మా ఛానల్లో టెక్ వీడియోస్ అండ్ ఫన్నీ న్యూస్ వీడియోస్, అంటే ఫన్నీ న్యూస్ చదివితే ఎలా ఉంటుంది ఆ వీడియోస్, ఇంకా మరికొన్ని ఎడిట్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను నేను. అంటే 3 డేస్కి ఒకటి అప్లోడ్ చేస్తాను నేను. ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు టాపిక్ వెళ్తే నాకు కొంచెం టాపిక్ విరుద్ధమని స్టార్ట్ చేసిన ఫస్ట్ రోజు అని. ఇంకా ముందు కూడా మంచి వీడియోస్ నేను యూట్యూబ్ గురించి, యూట్యూబ్లో ఎలా సెట్ చేసుకోవాలి, సెట్టింగ్స్ ఎలా చేసుకోవాలని ప్రతి ఒక్కరిని చెప్తా. నా దాంట్లో సెట్ చేసుకున్న 7,000 దాకా సబ్స్క్రైబర్లు వెళ్ళారు. బ్యాడ్ లక్. కొన్ని కంటెంట్ వేరే వాళ్ళకి యూజ్ చేసినా కాబట్టి రివ్యూజర్ కంటెంట్ వచ్చింది. ఇంకోటి వేరే వాళ్ళకి పైసలు ఇచ్చి కూడా వాచ్ టైం తెచ్చుకున్నాను. దానివల్ల కూడా మెటా డేటా ఇష్యూ వచ్చింది, రివ్యూజర్ కంటెంట్ వచ్చింది. ఛానల్ మోనిటైజేషన్ కదా 1 year నుంచి వెయిట్ చేస్తున్నా. బట్ ఇప్పుడు కొత్తగా చాలు చేసిన, ఇప్పుడు జెన్యున్గా చేస్తా. నా ప్యాషన్, నా ఇంట్రెస్ట్ ఏంటి, నా ఎడిటింగ్ స్కిల్స్ ఏంటి చూపిస్తా అని చెప్పేసి ఈ వీడియో చేయడం జరుగుతుంది. కొత్త యూట్యూబ్ ఛానల్ పెట్టడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ఇది టాపిక్. జై హింద్.